కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఆర్య వైశ్యులందరికీ పేరు పేరున అలాగే సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషకరంగా ఉంది. హిందూపురంలో ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు ఈ దక్షిణ భారతదేశం అంతా చర్చించుకునే విధంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి దాదాపు 2.5 కిలోల అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది మామూలు విషయం కాదు. మీ అందరి సంకల్పంతోనే, అదేవిధంగా జేపీకే రామోహన్ గారు, శ్రీకాంతన్న గారు, మరి ముఖ్యంగా పెద్దలు, అదేవిధంగా యువజన సంఘం ఆధ్వర్యంలో కూడా ముందుకు కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా హిందువులు ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టినా తలపెట్టినా మనమందరం కలిసికట్టుగా ఉండి అన్ని కార్యక్రమాలు విజయం చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా ఎక్కడ ఎవరికి అంటే మనం కులం కాకుండా మన ధర్మం గురించి మనం అందరూ మాట్లాడుకుందాం. ఒక 2 నిమిషాలు. ఎక్కడ ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈరోజు గొంతెత్తి మాట్లాడాల్సినటువంటి సందర్భం. అదేవిధంగా మన దేశంలో మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మనందరం ఒకతాటిపైకి వచ్చి ప్రతి సమస్య పైన స్పందించి వాటిని పరిష్కరించుకునే విధంగా, అదేవిధంగా ఆ సమతుల్యతని పాటిస్తూ ముందుకు వెళ్ళాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్.